హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే మా ఆయన కోసం కాఫీ పెడుతున్నాను. కాఫీ కలిపేసేసి మా ఆయనకి ఇచ్చేసి నేను టిఫిన్ చేస్తాను. వాళ్ళ టిఫిన్ ఏమీ చేయలేదు, అంటే సేమియాలు ఉడకబెట్టింది మా మమ్మీ, ఇంకా సేమియాలే తింటాను. వాళ్ళ మీరేం టిఫిన్ చేశారండి? फोन चाहे सुबह से फोन नाइट को टीवी చూసారా సేమియా టిఫిన్ మా ఇంట్లో. ఇది హాట్ కాదండి, స్వీటే. ఇలా వేసుకొని ఇలా పాలు పోసుకొని కొంచెం పంచదార వేసుకొని ఇప్పుడు ఇది చాలా చేసాము, అంటే ఒక పావు కిలో అంతా అయిపోయింది. ఎక్కువ తినాలి అనేసి చేయలేదు, కానీ అందరం తినేసాము. అది పోయింది, ఇలా కొంచెం వేసుకున్నాం. మా రంజాన్కి స్పెషల్ పాయసం కాదు, ఇది స్పెషల్ సేమియా అనమాట. ఇలాగ పొద్దున్నే ఇలా సేమియా బాయిల్ చేసేసుకొని, ఫ్రై చేసుకున్న సేమియా బాయిల్ చేసుకొని, ఇలాగా పైన కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అది వేసేసుకుని, పంచదార వేసుకొని, పాలు వేసుకొని తినేస్తాము. క్యావరే క్యాఫియా దేక్ తింటారు. ఎప్పుడు చెప్పాను ఏం పొడిపిస్తావు చెప్పురా. నేనేం పొడిపిస్తున్నావు? ఎలాగంట కొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పు. చెప్పరా? హాయ్ అంటారా? कैरेज दो ना करने में मजा आ रहा है। क्या होता है शिनचैन? अरे पहले तो मुझे ये बताओ कि आपको देखा तो रे बाबा बैठो। एक सैयद बोर्ड है ना, और ये यहाँ पर क्या कर रहा है? वो हमारी छत पर ही लैंडिंग करेगा। चल जल्दी से आ जा, जाकर देखते क्या दिमाग खराब हो गया है और वो सबको खत्म करना चाहता है। एक मिनट, ये तुम क्या बोल रहे हो? तो तुमने वेजिटा को रोका क्यों नहीं? दरअसल वेजिटा के सिवा और भी बहुत सारे लोग हैं जिन्हें मुझे सॉरी स्पाइडर की थोड़ा कंफ्यूज हो गया। अरे कोटिक बच्चा लगले ना लगले क्या करने का भी मजा आ रहा है आज। मेरे पास terima और क्यों गया? చేపల పులుసుకి చేపలు కడిగేసేసి పెట్టేసుకున్నాము. అంటే ఇవి కాదండి ముక్కలు, కొంచెం ఫ్రైకి తీసేసాను నేను ఆల్రెడీ. ఇదిగోండి ఫ్రై చేద్దామని ఫ్రైకి కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ముక్కలు వచ్చేసరికి పులుసు పెడతాను. మా ఇంట్లో పులుసు కంటే ఎక్కువ ఫ్రైయే తింటారు, మళ్ళీ కలుపుకుంటానికి ఏమి ఉండదు కదా, అందుకని ఇలాంటి ముక్కలు వేసి తలకాయ ఇవి వేసేసి ఇంకా కొంచెం పులుసు పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు అంతే, అయిపోయింది. మూత పెట్టేసుకుందాము. చికెన్ పులుసు ఈస్ రెడీ. గుడ్డు ఫ్రై కూడా అయిపోయింది. సారీ బోల్ को दे दा। చేపల పులుసు అయిపోయింది, అండ్ కోడిగుడ్డు కదా, సారీ చేపల గుడ్లు ఫ్రై అయిపోయినాయి. అండ్ ఇప్పుడు
రైస్ కూడా అయిపోయింది. ఇంకా చేప ఫ్రై ఒకటి చేసుకుంటే అయిపోతుంది. వేసుకొని వచ్చాడు మా బాబు, చూడండి. మా మమ్మీ గోరింటాకు పోస్తుంది. ఇంకా కిటికీలోంచి వీడియో తెద్దామని కిటికీలోంచి చాలా పెద్దగా అయిపోయింది. కట్ చేసేస్తే కొంచెం గుబురుగా వస్తాయని పోస్తుంది. పక్కన సీతాఫలకాయ చెట్టు. అన్నం, గుడ్డు ఫ్రై, చేప ఫ్రై, మమ్మీ గోరింటాకు కోస్తుంది. చేపల పులుసు మా అత్త స్టైల్లో చేశాను. రేపు దాని రెసిపీ పెడతాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంది. ఏనో అమ్మకలనా బయట अलग अलग बहुत ही मस्त मस्त बनी है। वो सबसे बेस्ट वाला दिखवा के लाएंगे भाई, उसमें तगड़े रूप से मत मार देना। विहान अच्छा है फिश 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 उस पे चलते हैं। इन तीनों में से सबसे बेस्ट कौन सा है? ये खा ले को जो नानी को देखा वो ग्लास जो देखो जो ग्लास नानी दे डाल जा हंडिया होती है। मैं दे तुम दे बाबा कहीं को मैं दे तुम दे मैं दे वो ग्लास ही आता नहीं। करिश्मा हो गया खाना? कितने खुद खाती है? यार पता नहीं मेरा फोन कहाँ चला गया। నా లడ్డు పవర్ ఎలా ఉంటుందో చూడు. అసలు ఎందుకు పనికిరాదు నా బనానా చట్నీ చూడు. అసలు ఎందుకు పనికిరాదు మీరే చూడండి. పెన్నుతో ఇలా గీసుకొని డిజైన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా స్టిక్ ఒకటి తీసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలాగా రాసుకుంటా వేసుకోవాలి. నాకైతే మామూలుగా ఇలా ముద్దలా పెట్టేసే బదులు అలా డిజైన్ అంటేనే ఇష్టం. ఎక్కువగా కోనే ఇష్టం. నాకు ఆకు అంతగా ఇష్టం ఉండదు. నా చేతికి అసలు పండదు ఆకు ఎక్కువగా. ఇంకా సర్లే కోసింది కదా అని ఇంకా పెట్టుకున్నాను. ఇంకా చూసారా ఇలా పెట్టేసుకుంటాను అంతే. టీవీ కట్టమంటే కట్టనని గొడవ చేస్తున్నాడు మా బాబు. మా పాపకి టీవీ కట్టేయమన్నానని చెప్పి మా పాపని కొట్టేస్తున్నాడు మీద పడి. అసలు ఎలా అంటే అలా కొడతాడు. మీ అందరికి ఎంత అవుతుందో చెప్పండి.
సమ్మర్లో బయటికి వెళ్ళకుండా పిల్లలకి ఇలాంటి పజిల్ గేమ్స్ ఇప్పిస్తే చక్కగా ఇంట్లో కూర్చొని ఆడుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.